Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important area, that is distributive adjective. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? పంపిణీ. పంపిణీకి సంబంధించిన యాడ్జెక్టివ్స్ అన్ని అంటే ఇండివిజువల్ గా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది ఇది. ఇందులో ఏమొచ్చింది చూడండి, ఎవ్రీ టీచర్, ఎవ్రీ ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్, ఎవ్రీ బాయ్, ఎదర్ హ్యాండ్, ఎదర్ క్యాండిడేట్, ఈచ్ టీమ్. వీటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనే చాప్టర్ లో చూసినాం. కానీ ఈ పదాల తర్వాత నౌన్లు వస్తే ఆటోమేటిక్ గా ఇవాటి మీకు ఆలోచనలు వచ్చేసి ఉండాలా. ఈ పదాల తర్వాత నౌన్ వస్తే ఈ పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఏ యాడ్జెక్టివ్స్? డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. ఒక్కోసారి ఈచ్ టీమ్, చాలా టీంలు ఉన్నాయి అక్కడ. ఆ గ్రూప్ అయినా కూడా ఆ గ్రూప్ మొత్తాన్ని ఒకటిగా భావించారు. ఈచ్ టీమ్, దిస్ టీమ్, దట్ టీమ్, దీస్ టీమ్స్, అట్లా. ఆ టీము, ఈచ్ టీమ్, ఇక్కడ ఈచ్ టీమ్, ఎవ్రీ టీమ్, ఎవ్రీ టీమ్. గ్రూప్ అయినా కూడా వాటిని ఓవరాల్ గా చూసినప్పుడు ఒకటిగానే మనం ఈ పదాలు వాడుకోవచ్చు. మిగిలిన ఆటోమేటిక్ తెలుసు. ఈ పదాలు వాడితే తర్వాత వచ్చే వెర్బ్ సింగులర్ వెర్బ్, అది మెయిన్గా గమనించండి. అగ్రిమెంట్ ఆఫ్ వెర్బ్ అది వస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ లిసనింగ్.